Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. వెలిసింది గగనాన ఓ వింతధార, నిలిచింది పశులశాలపై ఆ వింతధార, తెలిపింది యేసుక్రీస్తు ఏమిచ్చే ధర, మనుజానికి దొరికెను వాళ్ళు వరములు చేరా. వెలిసింది గగనాన ఓ వింతధార, నిలిచింది పశులశాలపై ఆ వింతధార, తెలిపింది యేసుక్రీస్తు ఏమిచ్చే ధర, మనుజానికి దొరికెను వాళ్ళు వరములు చేరా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వెలిసింది గగనాన ఓ వింతధార, నిలిచింది పశులశాలపై ఆ వింతధార, తెలిపింది యేసుక్రీస్తు ఏమిచ్చే ధర, మనుజానికి దొరికెను వాళ్ళు వరములు చేరా. చీకటిలో మరణాంధకారములో ఉన్నవారికై నీతి సూర్యుడు దయించే, చీకటిలో మరణాంధకారములో ఉన్నవారికై నీతి సూర్యుడు దయించే, ఆ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తే నీ చీకటంతయు తొలగిపోవును, ఆ దివ్య జ్యోతి నీలో ఉదయిస్తే నీ పాపమంతయు అవును దూరం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వెలిసింది గగనాన ఓ వింతధార, నిలిచింది పశులశాలపై ఆ వింతధార, తెలిపింది యేసుక్రీస్తు ఏమిచ్చే ధర, మనుజానికి దొరికెను మార్గం వరములు చేరా. వెలిసింది గగనాన ఓ వింతధార, నిలిచింది పశులశాలపై ఆ వింతధార, తెలిపింది
చెప్పింది యేసుక్రీస్తు ఏదించే ఈ ధర మనుజానికి దొరికెను మార్గం పరమును చేర హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. యేసు ప్రభు పవిత్ర నామంలో జీవంలోనికి టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియులందరికీ ఎక్లెసియా పరిచర్యల నుండి మరియు నా కుటుంబం నుండి క్రిస్మస్ శుభములు తీసుకుని వస్తున్నాను. ఈ దినం క్లుప్త సందేశాన్ని మీరు వింటారు. ఆ తర్వాత మా సండే స్కూల్ పిల్లలు ప్రదర్శించిన ఒక చిన్న నాటికను మీరు వీక్షిస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు చేసుకున్న క్రిస్మస్ను ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 20వ వచనంలో ఉంటున్న వాక్య భాగాలను ఈ దినం మనం చూడబోతున్నాం. 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేముకు సమీపంలో బెత్లెహేం అనే పట్టణం ఉంది. నిత్యం యెరూషలేములో జరుగుతున్న బలుల కొరకు గొర్రెలను పెంచడానికి ప్రత్యేకమైన కాపర్ల పొలములు బెత్లెహేం పట్టణానికి దగ్గరలో ఉన్నాయి. నేను నా కుటుంబంతో వెళ్ళినప్పుడు దాన్ని సందర్శించాను. ఆ గొర్రెల కాపరులు రాత్రిపూట వారి మందల దగ్గర ఉంటుండగా దేవుని దూత వారికి ప్రత్యక్షమైంది. ఆ దినాల్లో దేవోక్తి కరువైంది. దాదాపు 400 సంవత్సరాలు దేవోక్తి లేక ప్రజలు అల్లాడిపోయారు. అలాంటి పరిస్థితుల నడుమ దైవ ప్రత్యక్షత ఈ గొర్రెల కాపర్లకు దొరికింది. క్రిస్మస్ అనగా ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించడం మానవునికి దైవ ప్రత్యక్షత కలిగింది. క్రిస్మస్లో నీకు ఈ ప్రత్యక్షత కావాలి. చాలామంది క్రిస్మస్ సత్యాన్ని గ్రహించక పండగ వాతావరణంలోనే వాళ్ళు ఉండిపోతారు, కానీ నిజంగా దేవునిని దర్శించుకోవడానికి ఇష్టపడరు. రెండవది పరిత్యజించుట. దూత చెప్పిన వర్తమానాన్ని తీసుకుని దావీదు పట్టణంలో మానవ జాతి కొరకు జన్మించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తును చూడడానికి ఇష్టపడిన ఈ గొర్రెల కాపరులు వారి మందలను విడిచిపెట్టారు. విడిచిపెట్టడాన్ని పరిత్యజించడం. క్రిస్మస్లో దేవునికి ఇష్టం లేనిది నీ విడిచిపెడితే నీవు క్రిస్మస్ను జరిపించుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక పాప బానిస. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పాపపు అలవాటుకు బందీ అయి నశించిపోతున్నాడు. కొందరు త్రాగుడికి, కొందరు ధూమపానానికి, కొందరు మోసాలకు, వ్యభిచారాలకు, దొంగతనాలకు, రకరకాలైన అక్రమాలకు పాల్పడుతూ వారి జీవితాన్ని జీవిస్తూ ఆ గమ్యం ఎటు వెళ్తుందో తెలియని దుస్థితిలో మానవాళ్ళు ఉంటున్నారు. ఈ క్రిస్మస్లో నువ్వు చేయవలసింది దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టడం, పరిత్యజించడం. ఈ గొర్రెల కాపర్లు చూడండి, వారి గొర్రెల మందను విడిచిపెట్టి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి, ఆయన దర్శించడానికి ఈ గొల్లలు
వారి మందలను విడిచిపెట్టారు. ఈ క్రిస్మస్ దినాన్న దేవునికి ఇష్టం లేనిది విడిచిపెడతావా? నువ్వు విడిచిపెట్టగలిగితే నిజంగా క్రిస్మస్ నీకు అత్యానందాన్ని అనుగ్రహిస్తుంది. 3, ప్రయాణం. ఈ గొర్రెల కాపరులు క్రిస్మస్లో వాళ్ళు చేసింది ఒక ప్రయాణం. వారు ఉన్న పొలంలో నుండి యేసు జన్మించిన బెత్లెహేం పట్టణానికి ప్రయాణమై వెళ్ళారు. అలాగే తూర్పు దేశం నుండి జ్ఞానులు యేసు జన్మస్థలానికి ప్రయాణమై వెళ్ళారు. క్రిస్మస్ మానవ జాతికి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని పరిచయం చేస్తుంది. అది పరలోక ప్రయాణం. ఈ లోకంలో ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకుంటాడో, ఏ వ్యక్తి జీవితంలో క్రిస్మస్ రక్షణ కార్యాన్ని జరిగిస్తుందో, ఏ వ్యక్తి దేవుని నమ్ముకొని ఈ లోకంలో తన శేష జీవితం అంతా కూడా ప్రభు మహిమార్థమై జీవిస్తారో వాళ్ళు పరలోకపు ప్రయాణాన్ని కలిగి వారి ముగింపు ఆ నిత్య జీవితంలో గడుపుతారు. యేసు ప్రభు కూడా అన్నారు, నా ద్వారా తప్ప ఎవరు అక్కడికి రాలేరు. నువ్వు పరలోకానికి వెళ్ళాలా? యేసు ఒక్కడే మార్గం. యేసు ఒక్కడే నీకు ఈ ప్రయాణాన్ని ఇవ్వగలడు. వాళ్ళు ప్రయాణం చేశారు, బెత్లెహేంకి వెళ్ళారు, వారు ఆయన్ని చూచారు, ఆనందించారు. 4వది 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. క్రిస్మస్లో మనకి ప్రచురం కనబడుతుంది. చాలామంది దినాల్లో ఈ సువార్తను ప్రకటించడానికి అడ్డుకుంటూ ఉన్నారు. దీన్ని ఒక మత ప్రచారమని, మత ప్రచార నిషేధమని, రకరకాలైన ఈ మాటలు మనం నిత్యం వింటూ ఉన్నాం. దాన్ని ప్రోత్సహించి గొడవలు చేసేవాళ్ళు కూడా నిత్యం మన చుట్టూ కనిపిస్తూ ఉన్నారు. దేవుని సత్యం ప్రకటించబడాలి. సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రకటించబడాలి, ప్రచురం చేయాలి. ఎందుకంటే ఆయన కేవలము క్రిస్మస్ను చేసుకోవడానికి ఒక శిశువుగా పుట్టలేదు. కానీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. గనుక ఈ దినాన్న ఈ సందేశం వింటున్న నీవు క్రీస్తును ప్రచురం చేయి, పరిచయం చేయి. నీ స్నేహితులకు యేసును ఎరుకపరచు. ఆయనను ఎరుకపరచుట ద్వారా నీ స్నేహితునికి గొప్ప మేలు చేస్తున్నావు. ఏంటో తెలుసా? అతనికి పరలోకాన్ని నీవు అనుగ్రహిస్తున్నావు. కనుక ఈ క్రిస్మస్ దినాన్న నీవు క్రీస్తును ప్రచురిస్తావా? నీ ఇంటికి నీ స్నేహితులను ఆహ్వానించు, నీ బంధువులు ఆహ్వానించు, వారికి చక్కటి భోజనం పెట్టు. క్రీస్తు యొక్క ప్రేమను వారితో పంచుకో. నీకంటే ఎంతోమంది నిరుపేదలు నీ చుట్టూ ఉన్నారు కదా, వారి దగ్గరికి నూతన వస్త్రాలు తీసుకుని వెళ్ళు. ఎంతసేపు క్రిస్మస్ అనగానే మనం పండగ చేసుకొని, మనం వంటలు వండుకొని, మనం ఆనందించడం కంటే ఎంతోమంది వాటిని నోచుకొని వాళ్ళు ఉంటుండగా వారికి ఈ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ రక్షణను ఇవ్వడం అది మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వది క్రిస్మస్ అనగా ప్రస్తుతి. 20వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది, చదవాలని ఆశపడుతున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమ పరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చూసారా? క్రిస్మస్లో వారు స్తోత్రం చేస్తూ దేవుణ్ణి మహిమపరిచారు. నిజంగా దేవునికి మహిమ చెల్లించాలి. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని నీకు కానుకగా ఇచ్చాడు. ఆయన విశ్వసిస్తే నీకు రక్షణ, నీకు నిత్య జీవం, ఇవన్నీ కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన క్రిస్మస్ ఆనందాన్ని
ఈ దినాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నావా? క్రైస్ట్ మ్యాస్, క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. నీ జీవితంలో క్రీస్తును ఆరాధించడం ఉందా, లేకపోతే పండగను ఆచరించడం ఉందా? నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుంటావా? 5 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది ప్రత్యక్షత. క్రిస్మస్లో దేవుని ప్రత్యక్షత నీకు కలగని. ఎంతసేపు ఆడంబరాల మీద నీవు గమనాన్ని ఉంచక దేవుడు నీతో మాట్లాడినట్లు ఒక క్రొత్త విధంగా తన ప్రత్యక్షత ఈ క్రిస్మస్ దినాలు నీకు ఇచ్చినట్లు సిద్ధపడు. రెండవది పరిత్యజించుట. దేవునికి ఇష్టం లేని పాపాన్ని, పాపపు క్రియల్ని ఈ దినాన్ని విడిచిపెట్టగలవా? ఆ గొర్రెల కాపర్లు వారి మందలను విడిచి యేసును దర్శించడానికి వెళ్ళారు. 3 ప్రయాణం. ఇంతవరకు యేసు అంటే పూర్తిగా ఏదో తెలియని స్థితిలో నీవు యేసును వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో, లేక క్రైస్తవ మతంలో ఉన్నావేమో. యేసుతో బాంధవ్యాన్ని పెంచుకోవడానికి ఈ క్రిస్మస్ దేవునికి ఇస్తున్న